హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బోనరా, గత రాత్రి ప్రశాంతంగా నిద్రించారా? మేలుకొన్న వెంటనే ప్రభువును స్తుతిస్తూ దినచర్యలో సాగక ముందు ప్రార్థనతో సిద్ధపడుతున్నారా? రండి, ఒక మాటను ధ్యానిద్దాం. దేవునితో నడుచుతూ దేవుని మాటలు వింటూ దేవుని చిత్తంలో బ్రతికినప్పుడు మనం సురక్షితంగా ఉంటాం. ఎన్ని శోధనలు పోరాటాలున్నా ఆయన హస్తం మనకు తోడుంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు భద్రములయ్యా. నీవు లేకుండా ఈ అరణ్యం వంటి లోకంలో మేము నడవలేమయ్యా. నీ తోడు మాకు కావాలయ్యా. నీ సన్నిధి మాకు కావాలయ్యా. నీ చేయి పట్టుకొని నడిచే భాగ్యం మాకు దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అవునండి, మనం ఈ లోకంలో అందరితోనూ నడుస్తూ ఉంటాం, కానీ దేవునితో నడవటం అంటే మనం ఏదో వాకింగ్కి వెళ్తున్నట్టు అని కాదు. కానీ చాలామంది ఈ రోజుల్లో పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్తున్నారా? కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి పరిగెడుతూ ఉంటారు. పొద్దున్నే గార్డెన్కో, ఏ యొక్క పార్క్కో వెళ్ళి, లేక ఏదో ఒక ఏకాంత సముద్ర పొడ్డుకో వెళ్ళి చక్కగా మాట్లాడుకుంటూ లేక పాటలు పాడుకుంటూ వారు చక్కగా పరుగులెడుతూ, అంటే ఓవర్ స్పీడ్ కాదు, పరిగెడతారు, జాగింగ్ చేస్తారు కదా. అప్పుడు వాళ్ళకి సమయమే తెలియదు, వారు పడ్డ ప్రయాసే కనపడదు. వారు ఇరువురు ఒకచోట ప్రారంభించి చివరికి అక్కడికి వస్తారు. ఏంటంటే చాలామంది ఈ రోజుల్లో చెవుల్లో హెడ్ ఫోన్లు పెట్టుకొని పొద్దున్నే ఏ పాటలు పెట్టుకుంటారో మనకు తెలియదు, కానీ వాళ్ళు కూడా అందులో పాడుకుంటూ లేక అరుచుకుంటూ లేక ఊక్కుంటూ ఆ సంగీతమే నా సహచారి అన్నట్టుగా ఈరోజు చాలామంది భార్యాభర్తలు మాట్లాడుకోకుండా ఎవరి మటుకు వారి ఫోన్లలో మాట్లాడుకోవటం, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడుకోవటం చూస్తున్నామండి. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మాట్లాడే అనుభవం చాలా తక్కువ ఈ రోజుల్లో. పిల్లలతో మాట్లాడుకోవాలనే ఆశ పేరెంట్స్కి ఉంటుండడం లేదు. దయచేసి మీరు అలా చేయకండి. దేవుడు కుటుంబాన్ని ఇచ్చాడు మనకు. మన బిడ్డలు కావాలి, మన బిడ్డలకు మనం కావాలి. మనం కుటుంబంగా దేవుని యందు ఆనందించాలి. మన ప్రభావం వారి మీద ఉండాలంటే మన యొక్క జీవితంలో మాదిరిగా వారికి మనం ఉండాలి. మనం చేస్తూ చెప్తే వాళ్ళు అది నేర్చుకుంటారు. మనం ఊరికే చెప్పేస్తే మనం వేరే చేసుకుంటుంటే కుదరదండి. దేవుడితో మన బిడ్డల్ని మనం దేవుడితో నడుస్తుంటే మన బిడ్డలు మనతో పాటు దేవుడితో నడుస్తారు. అప్పుడు బిడ్డలు తప్పిపోయారు, తిరగబడ్డారు అని చెప్పాల్సిన అవసరం ఉండదు. కుటుంబ ప్రార్థన ఉందండి మీ ఇంట్లో? పొద్దున్నే కుటుంబ ప్రార్థన చేసుకోండి, సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకోండి, ఎక్కువ టైంలో అయితే కొద్ది నిమిషాలు చేసుకోండి. మీ హృదయాలు దేవుని సన్నిధి ఉంటుంది. బైబిల్లో హనోకు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మీకు తెలుసు కదా హనోకు. పెద్దగా ఆయన గురించి రాయలేదు. మోషే గురించి రాసినంత, దావీదుని గురించి రాసినంత లేదు. ఏదో కొన్ని వచనాలు మాత్రమే ఉన్నాయి, కానీ ఎంత గొప్ప సారం ఉందో తెలుసండి. హనోకు ఆదికాండము 5వ అధ్యాయము 22వ వచనం అండి. హనోకు మెతుషేలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనిను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాడు. ఎంతకాలం? 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. 365 సంవత్సరాల వయసులో పిల్ల మహేలును కనిన తర్వాత మరి 300 సంవత్సరాలు దేవుడితో నడుచుచు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఏంటో ఈరోజు మన భక్తి గట్టిగా లెక్క పెట్టుకుంటే వారానికి 52 సార్లు కూడా దేవునితో నడిచే అనుభవం, దేవునితో ఉండే అనుభవం లేకుండా పోతుంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఒక మనిషి బ్రతికితే దేవునికి ఇచ్చే సమయం అంట 70 సంవత్సరాల్లో ఒక 6 నెలలేనంట సగటు మానవుడు అని లెక్కలు కట్టారు. మనం ప్రభువును ఎరిగిన తర్వాత, ప్రభువును ప్రేమించే వారివి భక్తి పక్కన పెట్టి బతుకు వేరు అనుకుంటే అది అజ్ఞానం అండి. యేసు ప్రభువును కలిగిన వారు
దేవుడు నాకు తోడున్నాడు అనే ధైర్యంతో ఉంటాడు. దేవుడితో సహవాసం చేసుకుంటుంటాడు, దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకే ఎడతెగక ప్రార్థన చేయబడుతుంది. దేవుని మాటలు వింటూ ఉంటాడు. అందుకే కుడి ఎడమలకు తొలగకుండా తన జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలుగుతాడు. మీ భక్తి ఆచార భక్తిగా ఉందో, అంతంత మాత్రంగా ఉందో నాకు తెలియదు, కానీ మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలన్నది 1 రోజు 2 రోజులు 40 రోజులు కాదు, కానీ జీవిత దినములన్నీ ఆయనతో నడవటం అభ్యాసం చేసుకోవాలి. అనుదిన ధ్యానం ప్రతిరోజు మిమ్మల్ని దేవునితో నడవడానికి ఒక హెచ్చరిక ఇస్తుంది. సరిపోదు, విన్న వాక్యాన్ని ధ్యానించి మళ్ళీ మీరు దేవునితో మాట్లాడుకుంటే, మీ అంతటి మీరు వాక్యాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీరు దేవుని చిత్తానుసారమైన, ఆయనకి ఇష్టానుసారమైన వ్యక్తులుగా ఉండగలుగుతారు. హనోకు 300 సంవత్సరాలు బోరు కొట్టలేదు. భక్తి బోరెట్టగొట్టుద్దండి. నిజమైన భక్తి ఆసక్తిని కలుగు చేస్తుంది, మన హృదయాన్ని ఇంకా ప్రోత్సాహపరుస్తుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు బలహీనులైపోరు, నూతన బలం పొందుకుంటారు. దేవునితో నడవటం అంటే ప్రతి విషయంలో ఇద్దరు కలిసి నడవాలంటే ఇద్దరి మనసులు ఏకీవిస్తే కానీ కలిసి నడవలేరండి. కొన్నిసార్లు ఫ్రెండ్స్ కానీ భార్యాభర్తలు కానీ కలిసి నడుస్తున్నప్పుడు గొడవ పెట్టుకున్నారు అనుకోండి, నేను నీతో రాడిపో, నేను వెనక్కి వెళ్తాను, అయితే దూరంగా పోయి నడుస్తాను, అయితే వెనక్కి నడుస్తాను, అది ఇంకో డైరెక్షన్లోకి వెళ్ళిపోతారు. మళ్ళీ చాలామందిని దేవునికి తో నడవటం మానేసి మన ఇష్టానుసారమైన మార్గంలో, మనకు ఆకర్షణగా ఉన్న మార్గాల్లోనికి, మన సులభ మార్గాల్లోనికి తప్పిపోవటం అనేది లోకంలో జరుగుతూనే ఉంది. అందుకే చిక్కుకుంటున్నాం, ఇబ్బందులు పడిపోతున్నాం, ప్రమాదాల్లో చిక్కుంటున్నాం, అవిశ్వాసం అయిపోతున్నాం. జాగ్రత్త, నీ వెళ్ళే మార్గం దేవుని మార్గమా? ప్రభువా నువ్వు నాతో రా అని ప్రార్థన చేసుకొని పోయేటప్పుడు నువ్వు సినిమా హాల్కి ఎట్టగలగలవు? నువ్వు ఇంకొకటి బూతు మాటలు తిడతానికి ఎలా వెళ్ళగలవు? నువ్వు తప్పుడు పని చేయడానికి వెళ్తున్నప్పుడు నీతో ప్రభు ఎలా వస్తాడని అనుకోగలవు? ప్రభు నాతో రావాలన్నప్పుడు నేను వెళ్ళే స్థలాలు దేవా నీకు ఇష్టంగా చేసుకో, నీకు ఇష్టం లేని స్థలాలు నన్ను వెళ్ళనివ్వకని చిన్న ప్రార్థన చేసుకోండి. అత్యవసరమైన ఆ పరిస్థితులైనప్పటికీ దేవుడు అద్భుతాలు జరిగించి నిన్న చిక్కుల్లో పడకుండా కాపాడతాడు. హనోకు దేవునితో నడిచాడు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 300 సంవత్సరాలు నడిచాడు. 365 సంవత్సరాలు దేవుని కొరకు జీవించాడు. మన జీవితాల్లో మీరు జన్మించిన రోజు ఎప్పుడు, మీరు రక్షించబడిన రోజు ఎప్పుడు, మీరు ప్రభువుకు సమర్పించుకొని జీవిస్తున్న జీవితాలు ఎప్పుడు ఆలోచన చేసుకోండి. నా జీవితంలో ఈ నెలలో 72 సంవత్సరాల వయసు దేవుడు కంప్లీట్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. కేవలం ఆయన కృపే. శరీరరీతిగా నేను జన్మించి 72 సంవత్సరాలు అయింది, కానీ తిరిగి జన్మించి ఆత్మానుసారంగా జన్మించి ఆధ్యాత్మిక జీవితంలో ప్రభు సాక్షిగా గత 54 సంవత్సరాల నుంచి జీవిస్తున్నాను. ఆ 19 సంవత్సరాలు నా జీవితంలో వృధా అయిపోయిందని ఇప్పటికీ బాధపడతాను. నా ప్రభు ప్రేమని ఎరుగక నా ఈ లోకంలో ఇష్టానుసారంగా జీవించాను. నా యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టాడన్న తర్వాత నా బ్రతుకుని ఆయనకి అప్పగించుకున్నాను. నేను బ్రతికేది ప్రభు కొరకే, నేను చెప్పేది ప్రభుని గురించి, నేను చేసేది ప్రభుని మహిమపరిచేటానికి. ఎస్, ప్రతి ఒక్కరి విషయంలో దేవుడికి అటువంటి ప్రణాళికలే ఉన్నాయి. అందరూ సేవకులు కాకపోవచ్చు, కానీ అందరినీ ఆయన సాక్షులుగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. దినాలన్నీ వృధాపరుచుకొని మీ వృద్ధాప్యంలో మీరు యేసు ప్రభుని తెలుసుకున్నాము, రక్షించబడ్డామంటే ప్రయోజనం ఏమని చెప్పండి? మీ బలం అంతా పోయిన తర్వాత, మీ అవకాశాలన్నీ పోగొట్టుకున్న తర్వాత, అప్పుడు కాదండి, ఇప్పుడే చేసుకుంటానులే నేను కూడా ప్రార్థన, రక్షించబడతానులే ఏదో ఒక రోజు, పొందుతారులే బాప్తీసం అని చాలామంది వాయిదాలు వేస్తుంటారు. ఈ రోజున అలాంటి వాయిదాలు వేసేవాళ్ళకి తీర్మానం చేసుకోండి, నీదే అనుకూలమైన సమయం, నీదే రక్షణ. ఈ రోజు నుంచి నేను దేవుడితో నడుస్తాను. దేవునితో నడవాలని ఆశ ఉందండి, నాకు ఉద్యోగం ఉందండి, నాకు వ్యాపారం ఉందండి, నాకు సంసారం ఉందండి అంటుంటారు చాలామంది. దేవునితో నడవాలంటే ఒక కాషాయం వేసుకొని ఎక్కడికో ఏకాంతంగా వెళ్ళిపోవటం అనుకుంటున్నారేమో. మనం ఎక్కడున్నామో అక్కడ మన కుటుంబంతో, మన బాధ్యతలతో, మన
పనులతో ఉన్నప్పటికీ కూడా ప్రభువుతో ఉండటం అభ్యాసం చేసుకోవచ్చు. హనోకు 300 సంవత్సరాలు కుమారులను కుమార్తెలను కంటూ దేవునితో నడిచాడు. ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లాగా అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదండి. చాలామంది పిల్లలు కానీ వాడు 300 సంవత్సరాలు ఎంతమంది పిల్లలు అంటారో ఊహించుకోండి. కనీసం 300 మంది లేకపోతే 150-200 మంది కనీసం పిల్లలు ఉంటుంటారు. ఎంతమంది పిల్లలు ఉన్నా పిల్లల భారం అంటారేంటండి? పిల్లల భారం కాదు. పిల్లల్ని ప్రేమతో పెంచండి, పిల్లల్ని విసుకోకండి. మీరు ప్రేమతో పెంచితే ఆ బిడ్డలు మిమ్మల్ని మీ వృద్ధాప్యంలో విడనాడరు, మీ ప్రేమను మరువరు. మీరు మీ బిడ్డల మీద చేస్తున్న ప్రయాస అంతా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బ్యాంకులో ఇన్వెస్ట్ చేస్తున్నారు, బ్యాంకు దివాలా తీస్తుంది. కానీ మీ బిడ్డల మీద మీ సమయాన్ని మీ ధనాన్ని వెచ్చించండి, ప్రయోజకులుగా పెంచండి, దైవ భయంలో పెంచండి. వాడు పెద్దవారైనప్పుడు గొప్పవారు ఉంటారు. హనోకు తన కుటుంబంతో పాటు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. ఏ సాకులు చెప్పలేదు. ఆదివారం మాత్రం కాదు, అది ఇది అని వంకలు చెప్పలేదు. ఏం చేసినా, మీరు భోజనం చేసినా పానం చేసినా దేవుని మహిమార్థమై చేయండి. మీరు ఏమి చేసినా ప్రభువు మహిమార్థమై చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రభువును వెంట తీసుకొని వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ప్రభువు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో మీరు ఆయనకి ఇష్టం లేని కార్యాలు, ఆయన దుఃఖపరచకుండా ఉండే కార్యాలు, ఆయనకి ఇష్టం లేని కార్యాలు మానేసి ఆయన దుఃఖపరిచే కార్యాలు మానంటే అప్పుడు దీవించబడతారు. హనోకు అలాగూ తన మనస్సాక్షిని కాపాడుకొని 300 సంవత్సరాలు నడుస్తూ 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 వారు అన్నారు. అలా ప్రభుతో నడుస్తూ 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 ఉన్నప్పుడు పరలోకం వచ్చేసిందట. ఇంకేం వెళ్తావులే హనోకు, ఉండిపోవన్నాడటండి. అదే కదా, మరణాన్ని చూడకుండా శరీర రీతిగానే పరలోకానికి వెళ్ళిపోయిన వాడు, ఆకాశానికి ఎత్తబడిన వాడు హనోకు. మనందరికీ ఈ పాత నిబంధనలోని విషయాలను ముందుగానే పరిశుద్ధాత్ముడు గ్రహించుకోవడానికి మాదిరిగా కొన్ని విషయాలు ఉంచున్నాడు. హనోకు ఎలాగూ ఆకాశానికి ఎత్తబడ్డాడు, అతని శరీరం దొరకలేదు. అదే మన ప్రభు అతి త్వరలో రారాజుగా రాబోతున్నాడు. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది, మన ఆకాశంలోనికి ఎత్తబడతాం. ఆయన మనల్ని పరలోకంలో నిరంతరం ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇస్తాడు. అందుకు ఈ లోకంలో ప్రభు కొరకు జీవించాలి, ప్రభుతో జీవించాలి, ప్రభు వాక్యానుసారంగా జీవించాలి, ప్రభు చిత్తానుసారంగా జీవించాలి. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు జీవించేసి నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికేసి చివరిలో ప్రభా నేను నీతో వస్తానంటే కుదురుద్దా? నేను నీ రాజ్యంలో ఉంటానంటే కుదురుతుందా? అక్రమము చేయవారులారా, మీరెవరో నాకు తెలియదు, మీ ఇష్టం చేసుకున్నారు, నా నామాన్ని ఉపయోగించుకున్నారు, నా యందు విశ్వాసం ఉంచారన్నారు. కానీ మీరు నాతో నడవలేదు, నా చిత్తములో బతకలేదు, నా చిత్తములో చేయలేదని రేపు ప్రభు చెప్పబోతున్నాడు. సుమా, మీరు భక్తిగా ఉన్నానని అనుకుంటున్నారు, ఆదివారం ఆలయానికి వెళ్తున్నాను, కానుకలేస్తున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను చెప్పుకుంటున్నారేమో, మంచిదే. కానీ దేవుని చిత్తాన్ని చేస్తున్నారా? చిత్తములో దేవునితో నడిచేటువంటి అనుభవంతో దేవుడు నాతో ఉన్నాడు అన్న విశ్వాసంతో మీ భక్తి జీవితంలో ముందుకు ప్రయాణం చేస్తున్నారా లేదా అని పరిశీలించుకోండి. ఒక మాటలో చెప్పాలంటే అండి, దేవునితో నడవటం అంటే ప్రార్థనలో ఉండటం అంటే. ప్రార్థించేవారు దేవుని ప్రణాళికలను ఎరుగుతారు, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని మార్గాలను కనుగొనగలుగుతారు. ప్రార్థించేవారు దేవుని నిర్ణయాలను అంగీకరిస్తారు, వాటిని పాటిస్తారు. ప్రార్థించండి, రోజు ప్రార్థించండి. నడవటం అంటే మీరు రోడ్డు మీదకి వెళ్ళి నడవక్కర్లా, దేవునితో గడపండి, మీ సమయాన్ని దేవునితో సంభాషించుకోండి. బుధవారం మధ్యవార ప్రార్థన కూడికుంది, మీరు కలిసి దేవుని సన్నిధిలో ఏకీభవించండి, వ్యక్తిగతంగా ప్రార్థించండి. మీ మందిరాల్లో ఉంటే ఆరాధనలోకి వెళ్ళండి, లేకపోతే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోరండి. దేవునితో నడవటం అనేది రోజు దినదినము ఆయనకి దగ్గరగా చేరాలి, ఆయనతోనే ఉండాలి, ఆయన రాజ్యానికి చేరాలని ఆశ మన ఒక్కొక్కరికి ఉండాలి. ప్రభుత్వం నడుద్దాం, ప్రభు రాజ్య వారసులు అవుతాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వందనములయ్యా. అనేక సార్లు మా సొంత ఇష్టాన్ని కోరుకొని, మా సొంత మార్గాలను ఎన్నుకొని, అవి సరిగానే ఉన్నాయని చిక్కుల్లో పడి, మా సొంత ఇష్టం చేసుకొని నష్టపోయి, నీతో సహవాసాన్ని పోగొట్టుకొని సాతాను చేతుల్లో నలిగిపోతున్నామయ్యా. ఇది మొదలుకొని ప్రభువా, మా జీవితాల్లో ఒక నిర్ణయం చేయటానికి, జీవించిన జీవితం చాలిక సాతాను కొరకు, లోకం కొరకు, రక్షించబడిన తరువాత కూడా ఇంకా అనేక విషయాల్లో నేను తప్పిపోతూనే ఉన్నానయ్యా. ఇది మొదలుకొని నీతోటి నడుస్తారయ్యా. నీ మాట లేకుండా, నీ చిత్తము లేకుండా, నీ పాద సన్నిధి లేకుండా
నీవు నాకు తోడు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళను, నేను ఏది చేయను, ఏ నిర్ణయాన్ని చేయనయ్యా అని మేమందరం ఒకటి ఒక తీర్మానం చేసుకుంటూ పరిశుద్ధాత్మ మా మీద కుమ్మరించమని నీతో నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ రాజ్య వారసులుగా చేసుకున్నాం. క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునితో నడుద్దాం, దేవుని చిత్తాన్ని ఎరుగుదాం. బైబిల్ చదువుతూ ఉంటే దేవుని మార్గాలు, దేవుని ఉద్దేశాలు, దేవుని ప్రణాళికలు, దేవుని నడిపింపులు మనం కలిగి పొందుకుంటాం. మీ ప్రార్థన అవసర భారాలు 954041 నెంబర్కి, మరొక ఇతర దేశాల్లో ఉంటే 9100100088 నెంబర్కి టెక్స్ట్ కానీ వాయిస్ మెసేజ్ కానీ పంపండి. దయచేసి ఆ ఫోన్లకు ఫోన్ చేయకండి. మీరు ఎత్తలేదని మీరు బాధపడకండి. అనేక వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ తీరిగ్గా పరిశీలించి మీకోసం ప్రార్థిస్తున్నా. మీరు ప్రార్థించండి, దేవుడు అద్భుతంగా జవాబిస్తాడు. ప్రభు కొరకు జీవిద్దాం, ప్రభు సాక్షులుగా ఈ లోకంలో ఉందాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ప్రవచితమైన మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప నీకు తోడేడు గాక. హల్లెలూయా. దేవుని మహాకృపలో గత 72 సంవత్సరాలుగా నా జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన చేసిన ఆశ్చర్య అద్భుత కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, నా పరిచర్యలో గత 54 సంవత్సరాలలో ఆయన కృప కనికరములు ఎలాగూ ఈ పరిచర్యలో అనేకులకు దీవెనకరంగా ఉన్నవోనన్నది గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందించడానికి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికలను 28వ తారీఖు సాయంత్రం విజయవాడలోను, 29వ తారీఖు సాయంకాలం హైదరాబాదులోను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పరిచర్యల ద్వారా మేలు పొందిన మీరు మీ సాక్ష్యాలను పంచుకున్నట్లుగా, ప్రభువును మనందరం కలిసి స్తుతించి ఆరాధించినట్లుగా రాగలిగిన వారు రండి. ఫిబ్రవరి 28వ తారీఖు సాయంకాలం 7 గంటల నుండి విజయవాడలోని మురళీ రిసార్ట్లో, పోరంకి, నిడుమానూరు రోడ్, విజయవాడ. మరిన్ని వివరాలు కావాలంటే 8144123456 నెంబర్కి వాట్సాప్ పంపండి, లేకపోతే కాల్ చేయండి. అలాగే హైదరాబాదులో 29వ తారీఖు సాయంకాలం 3 గంటల నుండి లార్డ్స్ చర్చ్ ఆవరణలో జరుగుతుంది. 9100090003 అనే నెంబర్కి కాల్ చేయండి, లేదా వాట్సాప్ పెట్టండి. 893939393939 నెంబర్ కూడా మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టచ్చు. రండి, ఈ స్తుతి కృతజ్ఞత కూడికలలో పాల్గొనండి. మనందరం కలిసి దేవుడు మన ఎడల చేసిన తన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించడానికి, ఆయన సేవలో నమ్మకంగా నేను అంతవరకు బ్రతుకున్నట్టు నా కొరకు ప్రార్థించడానికి, దేవుడు చేసిన మేలులను బట్టి మనందరం ఆర్భాటం చేసి ఆయనలో ఆనందించడానికి రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.